వాక్యములో నుండి రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 9 నుండి 18 వచనాలు మనం చదువుకుందాం. आइए आज के दिन की हमारी अध्ययन के लिए पहले राजा की पुस्तक 19वां अध्याय 9 से लेके 18 वचन तक हम पढ़ेंगे। అచ్చట ఉన్న యొక్క గుహలో చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతన్ని అడుగగా, అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేసెను. 11వ వచనం. అందుకాయన, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచియుండుమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్నాభిన్నములాయెను గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపము కలిగెను గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. అందుకై 12వ వచనం. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. 13వ వచనం. ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచెను. అంతలో, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. 14. అందుకతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేనొకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయుటకై చూచుచున్నారని చెప్పాను. 15వ వచనం. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము. 16వ వచనం. ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడని యెహూకు పట్టాభిషేకము చేయుము. నీకు మారుగా ప్రవక్తయుండుటకు ఆబేల్మే ఊలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. 17వ వచనం. హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకొనిన వారిని యెహూ హతము చేయును. యెహూ యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని ఎలీషా హతము చేయును. 18వ వచనం. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళోనకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకను మిగిలియుందురు. आइए हम ये पूरा वचन हम पढ़ते हैं। पहले राजा की पुस्तक 19वां अध्याय 9 से लेके 8 वचन। वह एक गुफा में जाकर ठीक और यहोवा का वह वचन उसके पास पहुंचा, हे एलिया, तेरा यहाँ क्या काम? उसने उत्तर दिया, सेनाओं का परमेश्वर यहोवा का निमित्त मुझे बड़ी जलसा हुई है, क्योंकि इस्राएलियों ने तेरी वाचा टाल दी, तेरी वेदियों को गिरा दिया
और तेरी नबियों को तलवार से घात किया है, और मैं ही अकेला रह गया हूं, और वे मेरी प्राण की भी खोज में है। उसने कहा, निकलकर यहोवा के सम्मुख पर्वत पर खड़े हो, और यहोवा के पास होकर चल। और यहोवा के सामने एक बड़ी प्रचंड आंधी से पहाड़ फटने और चट्टानें टूटने लगी, तो भी यहोवा उसकी आंधी में न था। फिर आंधी के बाद भूकंप हुआ, तो भी यहोवा उस भूकंप में न था। फिर भूकंप के बाद आग दिखाई दी, तो भी यहोवा उस आग में न था। फिर आग के बाद एक दबा हुआ धीमी शब्द सुनाई दिया। यह सुनते ही एलिया ने अपने मुंह के चादर से ठपा और बाहर जाकर गुफा के द्वार पर खड़ा हुआ। फिर एक शब्द उसे सुनाई दिया, ए एलिया, तेरा यहाँ क्या काम? उसने कहा, मुझे सेनाओं का यहोवा परमेश्वर यहोवा के निमित्त बड़ी जलाल हुई है, क्योंकि इस्राएलियों ने तेरी वाचा टल दी और तेरी वेदियों को गिरा दिया है, और तेरी नबियों को तलवार से घात किया है, और मैं ही अकेला रह गया हूं, और वे मेरे प्राणों की भी खोज में हैं। यहोवा ने उससे कहा, लौटकर दमिश्क के जंगल में जा, और वहां पहुंचकर आराम का राजा होने के लिए हजाएल कर, और इस्राएल के राजा होने के निमिषी के पोते हुआ यहू का, और अपने स्थान पर नबी होने के लिए अभिमोलक के शापात का पुत्र एलीशा का अभिषेक करना। और इजराइल की तलवार से जो कोई बच जाएगा उसे यहू मार डालेगा, और जो कोई यहू की तलवार से बच जाएंगे उसके एलीशा मार डालेगा। तो भी मैं 7,000 इसराइलियों के बाज रखूंगा। ये तो वे सब है जिन्होंने ना तो बाला के आगे घुटने टेके और ना मुंह से ऊंचे उसे चुमी है। చదవబడిన దేవుని వాక్యములో నుండి ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. आइए, जो वचन हम पढ़े हैं उस वचन के अध्ययन के लिए हम प्रार्थना करके फिर अध्ययन करेंगे। పరిశుద్ధుడా ఘనుడవైన మా ప్రభువా మీకు స్తోత్రములు. हमारे पवित्र परमेश्वर, आपके पवित्र नाम के लिए हम बहुत आपको धन्यवाद करते हैं प्रभु। మీ పాదముల యొద్ద చేరి మీ నామమునకు మహిమ మేము ఆపాదించడానికి మమ్మను మీ సన్నిధిలో సమకూర్చినందుకై స్తోత్రములు. प्रभु परमेश्वर, आपके चरणों में बैठकर आपके जो वचन सुनने का ऐसा सौभाग्य हमारे जीवन में दिया, उसके लिए हम आपकी धन्यवाद करते हैं। చదవబడిన లేఖన భాగములను దీవించండి, మీరు మాతో మాట్లాడండి. जो वचन हम पढ़े हैं प्रभु, उस वचनों को आशीषित कीजिए और उस वचन के द्वारा आप हमसे बातें कीजिए। బలహీనులమైన మమ్మను బలపరచి ఉపయోగించమని వేడుకుంటూ, और जो कमजोर लोग हैं प्रभु, हमें तो बलवान करके आपकी महिमा के लिए उपयोग करने के लिए विनती करते हुए యేసుక్రీస్తు నామమున వేడుచు ఉన్నాము తండ్రి. और प्रभु यीशु मसीह के नाम में प्रार्थना करते हैं, सुन के कबूल कर पिता। आमीन आमीन। ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచన భాగంలో 15 నుండి 18 వచనాల్లో దేవుడు ఏలియాకు మరలా పని అప్పగించుట అనే విషయాన్ని మనం ధ్యానం చేయొచ్చు. यह जो अध्याय हमने पढ़े हैं, ये 19वां अध्याय 15 से लेके अगर 18 तक हम लोग देखते हैं तो परमेश्वर यहोवा जो है फिर एक बार जो है अपना काम सौंपता हुआ यहाँ पर हम देखकर और अध्ययन कर सकते हैं। పర్వతమునకు పోయి నా సముఖమందు నిలిచి ఉండుము అని 11వ వచనంలో చెప్పాడు. देखिए 11 वचन में वह कहता है, परमेश्वर की पर्वत पे जाकर मेरे सम्मुख में तो खड़ा हो जाकर के वहां पर कहते हैं, యెహోవా ఆ వైపున సంచరించగా బలమైన పెనుగాలి లేచింది. और वहां पर हम देखते हैं, और यहोवा के पास से होकर चला, और यहोवा का सामने एक बड़ी प्रचंड आंधी से पहाड़ फटने करके हम देखते हैं। యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను, శిలలు చిన్నాభిన్నములాయను.
क्योंकि परमेश्वर यहोवा से के का कारण जो है सामने एक बड़ी प्रचंड आंधी और चट्टान टूटने लगी करके हम लोग देखते हैं। గాని యెహోవా ఆ గాలి యందు ప్రత్యక్షము కాలేదు. और उस आंधी में ना था और फिर आंधी के बाद आंधी में भी प्रत्यक्ष नहीं हुआ। గాలి పోయిన తరువాత భూకంపము కలిగెను గాని ఆ భూకంపమునందు ఆయన ప్రత్యక్షము కాలేదు. और जब हम देखते हैं आंधी होने के बाद जो है भूकंप हुआ तो भी यहोवा भूकंप में ना था करके हम देखते हैं। ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. देखिए इस प्रकार से भूकंप होने के बाद भी उस आग दिखाई दिया परंतु उस आग में भी परमेश्वर नहीं दिखा। మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము వినబడెను అనే మాట చూస్తున్నాం. आग के बाद एक दबा हुआ धीमी शब्द सुनाई दिया है। దేవుడు మాట్లాడినట్లు, దేవుడు ప్రశ్నించినట్లు, దేవుడు పని అప్పగించినట్లుగా మనం చూస్తాం. देखिए परमेश्वर यहाँ पर हम देखते हैं तो एलिया से बात करता हुआ और परमेश्वर जो है और उसका काम यहाँ पर सौंपता हुआ इन बातों को हम देख सकते हैं। నిజమే, దేవుడు పలుకరిస్తాడు, ప్రశ్నిస్తాడు, పంపుతాడు, పని అప్పగిస్తాడు. 4 మాటలు మనసులో పెట్టుకోండి. देखिए परमेश्वर जो है वो बुलाता है और बातें करते हैं और हम देखते हैं तो वो सराहता है। दूसरी बात उसका काम भी देते हैं। 4 बातों को हम देखते हैं। ఒకటి మరలా చెప్తున్నా, ఒకటి పలుకరిస్తాడు, एक हम देखते हैं तो एक जो है हम देखते हैं तो वो बुलाता है। రెండోదన్నా చెప్పండి। 2 ప్రశ్నిస్తాడు और दूसरी बात हम देखते हैं तो वो प्रश्न भी करता है। 3 పని అప్పగిస్తాడు। तीसरी बात हम देखते हैं तो काम भी सौंपता है। 4 ఆ పనికి పంపుతాడు। और चौथी बात हम देखते हैं तो उस काम के लिए वो भेजता भी है। ఇక్కడ ఈయన చేయవలసిన పని పట్టాభిషేకము చేయాలి। और यहाँ पर एलिया जो करने वाला काम है उसका एक अभिषेक करना है। సిరియా దేశము మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము అని దేవుడే చెప్పాడు। क्योंकि इजराइल के ऊपर जो है हम लोग देखते हैं सीरिया के ऊपर उसको अभिषेक करना करके परमेश्वरी कहते हुए हम देखते हैं। ఇశ్రాయేలీల మీద యెహూకు పట్టాభిషేకము చేయుము అన్నాడు। और इस्राएलियों का ऊपर जो है यहू को तो अभिषेक करना करके परमेश्वर कहते हैं। నీ కుమారుగా ఉండుటకు, నీ కుమారుగా ప్రవక్త అయి ఉండుటకు ఎలీషాకు పట్టాభిషేకము చేయుము అన్నాడు। और हम यहाँ पर देखते हैं तेरे बदले जो है नबी होने के लिए एलीशा को अभिषेक करना करके क्या बोलते हैं। ఇప్పుడు ఆ మాట అనేసరికి ఎలా ఉండాలి ఏలియాకు? जब एलिया से परमेश्वर ये बात कहता है तो एलिया को कैसा होगा? హజాయేలునకు పట్టాభిషేకం ఓకే, हाँ इज़राइल के लिए अभिषेक करना ठीक है। యెహూకు పట్టాభిషేకం ఓకే, यहू को भी अभिषेक करना ठीक है। ఇప్పుడు ఎలీషాకు కూడా పట్టాభిషేకం ఓకే, కానీ అది నీ కుమారుగా అన్నప్పుడే అక్కడే ఇక మనసంతా ఏమైపోయి ఉండాలో చూడండి। देखिए एलीशा को भी अभिषेक करना करके बोलना ठीक है परंतु तेरे जगह पर जब बोला तो एलिया का मन जो है कैसा होगा जरा देखिए। ఒక్క విధంగా ఆలోచించేద్దాం। మన స్థానిక సంఘాలలో నీకు మారుగా ఇంకొక ఆయన్ని ఏర్పాటు చేస్తున్నాము అని ఎవరన్నా అన్నారనుకోండి, ఇంకిప్పుడు చెప్పండి। आई सोचिए अगर हमारी कलीसिया में कुछ निर्णय होता है तो उसमें कहेंगे तेरे बदले तेरे जगह पर इनको रख करके कहा, समझो फिर क्या होगा। ఇక పీఠం పోయినట్టే, కుర్చీ లాగేసినట్టే, అధికారం పోయినట్లే,
ఇక ఘనత తక్కువైనట్లే. ఎన్ని ఆలోచనలు వస్తాయో చెప్పండి ఇక. हाँ, वो जब ये शब्द बोला तो कुर्सी चला जाएगा, उसकी स्थान चला जाएगा और कितने प्रकार के विचार उसके मन में आएंगे। అయ్యా నీకు బదులు పలానా వ్యక్తి యవనస్తుడు కొంచెం చురుగ్గా పనిచేస్తున్నాడు. ఆయన చేస్తాడు. నువ్వు ప్రక్కన కూర్చోవంటే నన్నెవరో కూర్చోమంటావు అని లేస్తాడు పైకి. अगर बोलेगा तो जो एक युवक है वो बहुत ही अच्छा काम करता है और उसके बदले आप बैठिए, उसके आपके बदले में वो काम करे बोले तो तुरंत कोई बार उठेगा। ఆయన వరం కలిగిన వాడయ్యా, స్వరం కలిగిన వాడయ్యా, వాడబట్టానికి ఆయన్ని ఎన్నుకుంటున్నానయ్యా అని అన్నారనుకోండి. ఇంక చెప్పండి. నేను పనికిరానా? ఇన్నాళ్ళు చేస్తే నేను పనికిరానా? ఇంత బాగా చేస్తే నేను పనికిరానా? ఎంత బాగా నేను కాబట్టి కదా ఇంత చేస్తే ఇంత అయింది. ఇప్పుడు నన్ను పక్కన పెడతారా? అసలు పక్కన పెట్టడానికి మీరెవరు? మీరన్నా పోండి గాని నేను మాత్రం ఇక్కడే ఉంటాను. ఎక్కడికి పోనంటాడు ఆయన. నిజమా కాదా? जब वो समझो कहा कि अरे भाई वो युवक को वरदान परमेश्वर ने दिया है, उसकी अच्छी स्वर है और सेवकाई भी बहुत ही बहुताई से कर सकते हैं करके ये कहेगा और बाजू में रखो करके बोलेंगे तो कितने बातें वो बोलेगा। वो सारी बात बोलने के बाद जो है तुम कौन है मुझे हटाने वाला करके बड़े वाद विवाद के लिए खड़ा हो जाएगा। అసలు సంఘ ప్రియులు ఎక్కడన్నా మనకు ఇచ్చే విలువ ఎక్కడన్నా కొంచెం తక్కువ చేసినట్టుంటేనే తట్టుకోలేం కదండి. ఇక పోస్టే తీసి పక్కన పెడతానంటే ఇంకెలా తట్టుకుంటారు చెప్పండి. यदि कलीसिया में हमारी जो बातों को थोड़ा सा नजरअंदाज करेंगे तो हमको बहुत तकलीफ होगा, परंतु उसको तुम्हारा कुर्सी निकाल देगा, तुम्हारा स्थान निकाल देगा बोले तो और कितना तकलीफ होगा। అస్సలు తట్టుకోలేరు. ఏమో ఆ పదవిలో क्योंकि ఏముందో తెలీదు గాని, ఆ పెద్దరికంలో ఏముందో తెలీదు గాని, ఇక దాన్ని బ్రతికినన్నాళ్ళు అంటే చనిపోయేంత వరకు కూడా దాన్ని పట్టుకొని వేలాడడమే గాని మరొకరికి అవకాశం ఇద్దామనే ఆలోచన మనకి రాదు. నిజమా కాదా? क्योंकि अपनी जिंदगी भर जो है पाया हुआ पद को छोड़ने के लिए वो तैयार नहीं रहता है और मरने तलक वो पदवी को पकड़ के रहता है। उसमें क्या ऐसा है खूबी मुझे तो मालूम नहीं है, परंतु ऐसा वो करते हैं करके हम देखते हैं। ఇప్పుడు చెప్పండి మన తర్వాత ఇంకొక తరం కనబడుతుందంటారా? మన తర్వాత సంఘంలో సంఘాన్ని నడిపించగలిగిన వాళ్ళు కనపడుతున్నారండి? बोलिए हमारे बाद जो है हमारी कलीसिया में हमारी कलीसिया को चलाने के लिए और कोई है क्या ऐसा दिखाई पड़ रहे हैं हमारी असीम कलीसियाओं में? మీరు చెప్పండి కనపడుతున్నారా? बोलिए दिखाई दे रहा है क्या? ఎక్కడ కనపడుతున్నారండి? दिखाई नहीं दे रहा है। ఇక మన తర్వాత ఇక అదంతే అన్నట్టుగా అయిపోతుంది. मेरे बाद जो है उसका अंत वहां पर यह करके ऐसा दिखाई पड़ रहा है। ఆ సేవ కుంటిపడిపోవడమే, ఆ పరిచర్య కుంటిపడిపోవడమే. क्योंकि वो सेवकाई जो है वो काम जो है वो रुकता हुआ या हम लोग रुकावट हम लोग देखते हैं। ఇంకేమంటున్నారంటే ఆ యవనస్తు వాడు సరిలేడు, వీడు సరిలేడు, వాడి సాక్ష్యం బాగలేదు, వీడి సాక్ష్యం బాగలేదు. వాడిని ఎలా తీసుకొస్తాం, వీడిని ఎలా తీసుకొస్తాం. ఇట్లా మనం మాట్లాడుతున్నామే తప్ప ఎక్కడ లోపం ఉందో దాన్ని మనం సరిచేయడానికి పూనుకోవడం లేదండి. क्योंकि वो युवक में ये गलतियां हैं, वो करता है, ये करता है करके उसके ऊपर निंदा डालते हैं, परंतु उसकी गलतियों को ठीक करके सेवकाई में लाने के लिए इच्छा नहीं जताते हैं। ఒక స్థలములో దాదాపు 40-45 సంవత్సరాలుగా సంఘం కట్టి నడిపించబడతా ఉంది. అయితే ఇప్పటికీ ఆ సంఘంలో పెద్దలు లేరు. मेरे प्रिय भाइयों ये कलीसिया है, अभी वो कम से कम तो 30 से 40 साल की सेवकाई चल रहा है वहां पर, अब तक भी वहां पर पुरानियों नहीं है। ఎందుకు పెద్దలు లేరంటే పెద్దలకు పెద్దలుగా ఉండడానికి ఎవరికి అర్హత లేదు, ఆ లక్షణాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. क्योंकि उस पुरानी होने के लिए जो है योग्यताएं नहीं है, इसके लिए वो ऐसी स्थिति में पढ़ाई करके वहां पर बोलते हैं। నిజమండి. చాలా విచారకరమైన విషయం. ఆఖరికి మమ్మల్ని పెద్దలు చేస్తారని ఉర్రూతలుకి ఇంకా లాభం లేకపోయేసరికి మానేసి కూడా వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చేసాయి. వెళ్ళిపోతానే ఉన్నారు. और हम लोग को एल्डर करेंगे, हमारे को पुरानिया करेंगे करके सोच रहे थे,
ऐसा ना होने के कारण बहुत लोग जो है उस कलीसिया को छोड़कर चले गए भी है। ఆ సంగతులను ఇప్పుడు మనం మాట్లాడుకోవద్దులేండి. కానీ విషయం అయితే ఈరోజు ఎంకరేజ్ అనేది లేదు. ఎంతసేపు డిస్కరేజ్ చేయడమే గాని ఎంకరేజ్‌మెంట్ అనేది లేదు నేటి దినాల్లో సంఘాల్లో. आज के दिन अगर हमारे कलीसिया में हम लोग देखते हैं तो युवकों को या लोगों को प्रोत्साहन दे के प्रभु की सेवकाई में चलाने के लिए उत्तेजना या प्रेरणा देने वाले बहुत कम है करके हम देखते हैं। వాస్తవంగా దేవుడు చెప్పిన మాటకు ఏలియా విధేయుడు కావటానికి కారణాలు లేకపోలే. और जब परमेश्वर ने एलिया को कहा तो उस बातों को अमल करने के लिए कई बातें हमको एलिया के जीवन में से हमको देखने को मिलते हैं। బలహీనపడిన ఏలియాను దేవుడు అనేక విధములుగా సత్కరించాడు. क्योंकि कमजोर हुआ एलिया को कई विषयों में परमेश्वर जो है उसको दर्शन दिया और उन्होंने बातें की, ఆదరించాడు, ఆతిథ్యం ఇచ్చాడు, और उनको आदर करके ना भोज भी दिया, ప్రశ్నలు వేశాడు, పని అప్పగించుచున్నాడు. और प्रश्न भी किया, काम भी उसको सौंपा। దేవుని మహాకృప, ఆయన కృప ఎంత గొప్పదో మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. क्योंकि परमेश्वर का जो अनुग्रह है कितना बड़ा है, इस बात में हमें देखने को मिलते हैं। ఇలా బైబిల్ గ్రంథంలో మరలా పని అప్పగింపబడిన వారు అనేకులుగానే ఉన్నారు. और इस प्रकार से दोबारा जो है काम सौंपा हुआ पवित्र बाइबल में बहुत लोगों को हमको देख सकते हैं। అందులో కొంతమందిని మనము జ్ఞాపకం చేసుకుంటే, आइए कुछ लोगों को यदि हम याद करते हैं तो యోనా దేవుని మాటను త్రోసివేసి తర్షీషునకు పారిపోతా ఉన్నాడు. क्योंकि योना जो है परमेश्वर की बात को न मानते हुए और तर्शीश को भागता हुआ यहाँ पर हमको देखते हैं, हम देखने को मिलते हैं। దేవుడు యోనాను పరీక్షించాడు, తీసుకొచ్చి మరలా అదే పని ఆయనకు అప్పగించాడు. और इसी प्रकार नोहा को परमेश्वर ने परीक्षा भी दिया और फिर से बुलाकर उसको अपना काम उन्होंने सौंपा। అలాగే పేతురు ప్రభువును ఎరుగనని అబద్ధమాడాడు, ముమ్మారు అబద్ధమాడినట్లు చూస్తాం. और जब हम पेत्रस की विषय में भी अगर हम लोग देखते हैं तो पेत्रस भी मैं यीशु मसीह को नहीं जानता हूं करके 3 बार उन्होंने कहा। इस बात को हम लोग देखते हैं। తిరిగి పేతురును చక్కజేసి అదే పని ఆయనకు అప్పగించాడు. परंतु परमेश्वर ने जो है फिर से बुलाकर वो काम जो है उसको सौंपता हुआ हम लोग देखते हैं। వాస్తవంగా దేవుని యొక్క సంగతులను మనము తేటగా ఆలోచన చేసినప్పుడు परमेश्वर की वचन में अगर हम लोग विषयों को अगर देखते हैं तो కొన్ని సంగతులు మనకు బహు స్పష్టంగా అర్థమవుతాయి ప్రియులారా. कुछ बातें हमें स्पष्ट रूप से हमें समझने को मिलते हैं। వాస్తవంగా ఆయన నలిగిన రెల్లును విరువడు, और वास्तव रूप में हम लोग देखते हैं तो उसने जो है जो दीन है उसको जो है वो तोड़ता नहीं। మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు, और जो जलता हुआ एक नाड़ी को जो है वो उसको बुझाता नहीं है। దాని చక్కజేసి తన పనిని జరిగిస్తాడు ఆయన. परंतु उसको ठीक करके अपना काम को जो है वो देता है। యెషయా గ్రంథం 42వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట స్పష్టంగా ఉంది. और ना ఐజయా చాప్టర్ 42 वर्स 3। और हम लोग देखते हैं तो यही यशायाह नबी की पुस्तक में 42वां अध्याय 3रे वचन में ये बात को हम लोग को देख सकते हैं। చూడండి, నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు, అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును అనే మాట చూస్తున్నాం. देखिए यशायाह 42वां अध्याय 3रे वचन में कुचले हुए नरकट को वह ना तोड़ेगा और ना टिमटिमाती नरकट को वह ना तोड़ेगा और ना टिमटिमाती बत्ती को बुझाएगा, वह सच्चाई से न्याय चुकाएगा।
ప్రియులారా, తేటగా మనము ఆలోచన చేసినట్లయితే మనకు అర్థమయ్యే సత్యం ఇక్కడ ఉన్నది. क्योंकि अगर हम लोग यहाँ पर अगर देखते हैं तो अपने को समझ आने वाली कि सच्चाई बात को यहाँ पर हम देखते हैं చక్క చేసి, సరిచేసి, క్రమపరచి తిరిగి పనికి అప్పగించేవాడు దేవుడు. क्योंकि वो ठीक करके और उसको सही करके अपने काम परमेश्वर जो है फिर से वो सौंपने वाला है। ఇక్కడ మనము ఆలోచన చేస్తే 19వ అధ్యాయం 17వ వచనములో హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకొని వారిని యెహూ హతము చేయును. యెహూ యొక్క ఖడ్గము తప్పించుకొని వారిని ఎలీషా హతము చేయును అనే మాట చూస్తున్నాం. और इज़राइल के तलवार से जो कोई बच जाएगा उसको यहू मार डालेगा और यहू का कोई भी तलवार से बच जाएंगे उसे एलीशा मार डालेगा करके यहाँ पर हम देखते हैं। ఇక్కడ బయలు పూజ చేసే వారిని హజాయేలు గాని, యెహూ గాని, ఎలీషా గాని హతము చేస్తారు. నువ్వు వెళ్ళి పని చెయ్యి అని చెప్పాడు. क्योंकि बाला की जो उपासना करेंगे और यहू इज़राइल एलीशा इन लोग जो है खत्म करेंगे, परंतु तू जाके परमेश्वर की सेवकाई कर करके परमेश्वर कहते हैं। ఇక బయలునకు మోకాళ్ళునని 7,000 మంది ఇంకా నాకు మిగిలి ఉన్నారని చెప్పాడు 18వ వచనంలో. 18 वचन में बाला के आगे घुटने न टेकने वाले 7,000 लोग है करके वहां पर कहा है। రోషము గలవాడనై నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను అని ఏలియా తన్ను గూర్చి చెప్పుకుంటూ ఉండగా దానికి ముఖ్యంగా 2 జవాబులు ఇచ్చినట్లుగా చూస్తున్నాం. एलिया कहता है मैं ही अकेला रोष से परमेश्वर के प्रति मैं खड़ा हूं करके जब एलिया ने कहा तो उसके बदले परमेश्वर ये कहते हैं నీ కుమారుగా ఎలీషాను అభిషేకించుమని చెప్పాడు. हाँ तेरे बदले जो है एलीशा को तू अभिषेक कर करके परमेश्वर कहते हैं। ఈ మాట ఎందుకు చెప్పాడు? क्यों ये बात कहा उनसे? నేను రోషము గలవాడను, నేను मैं ఒక్కడనే మిగిలి ఉన్నాను. నేను అని అన్నప్పుడు నువ్వు కాదు ఇంకొక ఆయన ఉన్నాడని చెప్తాడు ఆయన. यहाँ पर बोलते हैं मैं अकेला परमेश्वर यहोवा के निमित्त मुझे बड़ी जलन हुई है करके बोलता है। मैं अकेला करके वहां पर बोलते हैं। ఇక్కడ ఎవరైనా నేను గొప్పవాడను అంటే దేవుడు వారిని తొలగించి చిన్నవారి ద్వారా పెద్ద కార్యాలు చేస్తాడు. గుర్తుపెట్టుకోవాలి మనం. हाँ, एक बात हमारे जीवन में हमको ध्यान देना चाहिए कि यदि कोई व्यक्ति अपने जीवन में मैं बड़ा हूं करके जब अपने आप को यह समझता है तो परमेश्वर जो है वो छोटे लोगों को वो तैयार करके उस स्थान में वो उपयोग करता है। అందుకే దైవ భక్తులు ఎప్పుడు కూడా నేనే నేనే నేను నేనే ఉన్నాను అని తలంచకూడదు. क्योंकि परमेश्वर की भक्तजन जो है कभी भी मैं करके कभी भी ऐसा सोचना ठीक नहीं है करके हम देखते हैं। దీన మనస్సుతో ప్రభు పని చెయ్యాలి ప్రియులారా. क्योंकि परमेश्वर के काम जो है हम अपने मन से करना चाहिए। రెండవదిగా 7,000 మంది నాకు మిగిలి ఉన్నారని చెప్పాను. 7,000 लोग मुझे बचे हैं करके वहां पर कहते हैं। ఈ సంగతి ఏలియాకు తెలియదు కాబోలు. हाँ, ये बात जो है एलिया को मालूम नहीं होगा। దేవుని పనికి ఎప్పుడు లోటు ఉండకూడదు. परमेश्वर के काम के लिए कभी भी कुछ कमियां नहीं होना चाहिए। కనుక దేవుడు అద్భుత రీతిగా తన పనికి ఏ లోటు లేకుండా తన కార్యాలను ఆయన జరిగించేవాడనే సత్యాన్ని ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాలి. और कभी भी जो है परमेश्वर अपनी कार्यों को अपने लोगों के द्वारा वो करने में सामर्थ्यवान परमेश्वर है करके हम इस बात को हमें जानना है। చూడండి, ప్రేమ గల దేవుడు, కరుణ గల దేవుడు, వాత్సల్యము గల దేవుడు తిరిగి పనిని అప్పగించి ఆ పనిలో ప్రభువుకు మహిమ ఆపాదించుకోవడానికి ఆయన ఇష్టపడుచు ఉన్నారు. क्योंकि जो प्रेमी परमेश्वर, जो दया का परमेश्वर, जो अनुग्रह का पिता है, वो परमेश्वर जो है जब आदमी गिर जाता है तो फिर से उसे खड़ा करके अपनी काम को वो सौंपने में करवाने में सामर्थ्य है कि यहाँ पर हम देखते हैं। మనము కూడా ఏ విషయములోనైనా బలహీనులమై ఉన్నామేమో,
మనము పరీక్ష చేసుకోవడం మనకెంతో అది మంచిది ప్రియులారా. और मेरे प्रिय भाइयों, हम लोग में भी हमारे जीवन में किन किन विषयों में कमजोर है और गलत है, उन सारी विषयों में अपने आप को परख कर उसको ठीक करना ही हमारे जीवन के लिए अच्छी बात है। నేను, నేను, నేను అనంటే దేవుడు ప్రక్కన పెడతాడు. क्योंकि मैं करके जब बोलेगा तो परमेश्वर जो है आपको निकाल के बाजू रख देगा। ఇలాగున ఎన్నో సంగతులున్నాయి లేఖనాల్లో. కాబట్టి ప్రియులారా, మన లోపం ఏమున్నదో అది మనకి మన మనస్సాక్షికి తెలుసు గనుక మనము సరిచేసుకుంటే మన ద్వారా ప్రభు గొప్ప పరిచర్య జరిగించడానికి ఆయన ఇష్టపడుచు ఉన్నాడు. क्योंकि हमारे जीवन में जिन चीजों किन किन विषयों में हमारे में कमजोर है, उन सारी विषयों में हम परमेश्वर के सामने जब अपने आप को कबूल करके उसको प्रार्थना में रखेंगे, तो जरूर परमेश्वर जो है हमें उस सेवकाई के लिए उसके काम फिर से सौंप कर हमें वो उपयोग करेगा। అలాగు సిద్ధపడాలని ప్రేమతో మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. आइए इस प्रकार से हमें तैयार होने के लिए प्रभु परमेश्वर जो है हमें आशीषित करे। आइए हम प्रार्थना करते हैं। పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. हमारे पवित्र परमेश्वर, आपके पवित्र नाम को हम आपको धन्यवाद करते हैं प्रभु। పలకరించేవాడవు నీవే, ప్రశ్నించేవాడవు నీవే. प्रभु बुलाने वाला आप ही है और प्रश्न करने वाला भी आप ही है। పని అప్పగించేవాడవు నీవే, పనికి పంపించేవాడవు నీవే. और काम भी सौंपने वाला आप है और उस काम को भेजने वाले भी प्रभु आप है। పనిలో నేను అనంటే మరొక పర్సన్ ని పంపించేవాడవు నీవే. और यो सौंपा हुआ काम में यदि मैं हूं करके हम आएगा तो दूसरों को खड़ा करके भेजने वाला भी आप ही है। ఎన్నో విషయాలు జాగ్రత్తగా మేము తెలుసుకొని మీకెంతో మహిమకరంగా అనుకూలంగా మీ చిత్తానుసారంగా జీవించుటకు మాకు నేర్పించమని కోరుచు प्रभु बहुत बातों में हमें सीख देकर हमें आपकी बाता हुआ जिंदगी जीने के लिए हमें सहायता करके मदद करके चलाने के लिए विनती करते हुए మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచు ఉన్నాము తండ్రి. और प्रभु आपने ये सारी बातों को आपके सामने रखते हुए ये छोटी सी प्रार्थना प्रभु यीशु मसीह के नाम में धन्यवाद के साथ समर्पण करते हैं। सुन के कबूल कर पिता। आमीन। 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 ప్రభునందు ప్రియులారా, आमीन।